వీణ్ణి కన్న పాపానికి మమకారం చంపుకోలేక ఈ రోజు కాకపోతే రేపన్నా మారకపోతాడా అని ఏ రోజుకా రోజు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నావు. కానీ వీడు మారట్లేదు సిఐ గారు. నువ్వు ఈ జన్మలో మారవరా? ఛీ! అందరూ నువ్వు తప్పు చేసావని అంటున్నా, నాకు మాత్రం నీ మీద నమ్మకం ఉంది నాన్న. అయినా ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది? అమ్మాజీ చెప్పినట్టు చేయటం వల్లే కదా. చెడు సావాసం మనిషిని ఏ స్థితికి తెస్తుందో ఇప్పటికైనా అర్థమైందా? కర్ణుడు ఎంత గొప్పవాడు, ఎంత దానగుణం ఉన్నవాడు. కానీ దుర్యోధనుడు లాంటి చెడు సావాసం చేయటం వల్లే కదా దుష్ట చతుష్టయంలో ఒకటిగా మిగిలిపోయాడు. మనం ఉండే చోటును బట్టి మన విలువ అర్థం చేసుకోనన్నా. నువ్వెంత చెప్పినా వాడికి అర్థం కాదు. ఎందుకు అనవసరంగా గొంతు చించుకుంటావు? మీరుండండి. కొడుక్కి అన్నం తినిపించాలని తీసుకొచ్చి మీ చేత తల్లం తినిపించాను. నాన్న, నేను ఇలా చూడగానే మీ నాన్న కోపం తట్టుకోలేకపోయారు. మనసులో ఏం పెట్టుకోవద్దు నాన్న. మధ్యాహ్నం కూడా నువ్వేం తినలేదు. ఎంత ఆకలితో ఉన్నావో ఏంటో. తిందుగాని రానన్నా. ఏం జరిగినా, ఎంత కోపం మీదున్నా ఈ అమ్మ చేతి వంట తినకుండా ఉండవు కదా. ఇప్పుడు కూడా తిను. రానన్నా, తిన్నన్నా. కూర్చో. ఏంట్రా వెతుకుతున్నావు? డబ్బులా? చూసావే, ఇప్పుడు కూడా నీ వంటకి ధర కట్టాలని చూస్తున్నాడు. నీ ప్రేమ కన్న తల్లితో బిడ్డ రుణం తీరిపోయేనా, కలికాల విన్నా కోరలు దించిపోయేనా. కన్న తల్లితో బిడ్డ రుణం తీరిపోయేనా, కలికాల విన్నా కోరలు దించిపోయేనా. తల్లి పాల దాహమంతా నీటి పాలు చేసినది, కంటి పాప కన్న కలలు కల్లలాయేనా. కన్న తల్లితో బిడ్డరు ఇంతవరకు ఏ గొడవ లేదంటే
నేనే కంప్లైంట్ ఇచ్చానన్న సంగతి ఇంకా అమ్మాజీకి తెలిసినట్టు లేదు. అయినా ఎవరికీ చెప్పనని సిఐ గారు మాటిచ్చారు కదా, కాబట్టి తెలిసే అవకాశం లేదు. ఇలాగే పెళ్లి జరిగేంత వరకు తెలియకుండా ఉంటే అదే చాలు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేదంటావేంటక్క? పెళ్ళెప్పుడవుతుందా, హనీమూన్కి ఎప్పుడు వెళ్తానా అని కలలు కంటున్నానని చెప్పు. అల్లరి ఏంటి అవతల గౌరీ పూజకు వేళవుతుంటే ఇక్కడ మీ ఇకైకలు పక్కపక్కలేమిటి? తొందరగా తెవలండి. నీ మనవరాలు రెడీ నానమ్మా, ఎలా ఉందో చూసుకో. నానమ్మా, బంగార బొమ్మలా ఉన్నావే, నాదిష్టే తగిలేలా ఉంది. సత్యవతి, వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య. పదమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అమ్మా, ముందు నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. నానమ్మా, లేమ్మా, నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు తల్లివి నీవేలే, తండ్రివి నీవేలే, లోకమే నీ కంటితోనే చూసానే. మగనితోనే వెళ్ళిన చిన్ననాటి ప్రేమలే తీరునా, ఇడమై మనముండిన మనసుల్లో ప్రేమలే మాయునా. తండ్రివి నీవే. సరిపోయింది. అందరికి అందరే ఒక్కొక్కరు అమ్మాయిలకి పెళ్లి చేసి విదేశాలకు పంపిస్తుంటే దగ్గర సంబంధానికి అలా అయిపోతున్నారేమిటి? ఎప్పటికైనా ఆడపిల్ల పెళ్లి చేసుకుని పుట్టింటి గడప దాటాల్సిందే కదా. ఈ మాత్రానికే ఏడిస్తే ఎలా? కాళ్ళు తడవకుండా సముద్రం దాటగలమేమో కాని కళ్ళు తడవకుండా ఆడపిల్లని గడప దాటించలేం కదత్తయ్య. అవన్నీ అప్పగింతలప్పుడు, పెళ్లి కూతుని చేసేటప్పుడు కాదు. మీరేడ్చి అమ్మాయిని ఏడిపించి మొహం అంతా పెళ్లికల లేకుండా పోతుంది. పంతులు గారు వచ్చారు, గౌరీ పూజకి ఏర్పాట్లు చూడండి. అలాగే అమ్మా. వీళ్ళేమో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, కానీ అసలు పెళ్లి జరుగుతుందో లేదో, అసలు ఎన్ని గొడవలు జరుగుతాయో ఏంటో. ఖచ్చితంగా జరుగుతుందిరా. అమ్మాజీ కొడుకుని అరెస్ట్ చేస్తే గొడవ చేయకుండా ఊరుకుంటారా? బయటకు వచ్చే వరకు ఊర్లో ఏ శుభకార్యం జరగదురా. మీరేం చేస్తారో తెలీదు, నా బిడ్డ మాత్రం విడుదల కావాలా? ఎవరి వల్ల కావడం లేదంట. అందరూ సమయానికి చేతులెత్తేసినారప్పా.
కొడుకు బయటికి రావటం లేదా? మాట్లాడవేంటమ్మాజీ? నా కొడుకు బయటకు వస్తున్నాడా లేదా? నా టెన్షన్ లో నేనుంటా అంటే నీ గోలేంది మే? వాడు నా కొడుకు. వాణ్ణి ఎట్లా ఇడిపించుకోవాలనో నాకు తెలుసు. ఎప్పుడు విడిపిస్తావా మాజీ? అంత పలుకుబడుంది, ఇంత పలుకుబడుంది అన్నా. నిన్ననగా కొడుకును అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఇంతవరకు తీసుకురాలేకపోయా. ఒక్క పూటకి ఎలా అయిపోయాడో తెలుసా? రాత్రి ఏం తిన్నాడో, ఆ స్టేషన్ లో నిద్రపోలేక ఎన్ని అవస్థలు పడ్డాడో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారన్నా స్టేషన్ కి వెళ్లి వాడి పరిస్థితి చూసుంటే ఇలా ఫోన్లతో కాలక్షేపం చేసుండేదానివి కాదు. ఏదో ఒకటి చేసి విడిపించుండేదానివి. అయ్యో నీ పిచ్చి గాని ఈవిడెందుకు విడిపిస్తుందక్క? వాడేమైనా ఈవిడ పేగు తెంచుకుని పుట్టిన కొడుక ఏంటి? బసవమ్మ! అయ్యో రమా, బయటకనేసానా? అసలేది రైట్ నాన్న? అమ్మ బయటకు అనడం రైటా? అసలు అలా అనడమే రైటా? ఆపుతారా? ఏమనుకుంటా ఉంటారు నా గురించి? వాణి మీద నాకన్నా మీకే ప్రేమ జాస్తిగా ఉండాదని అనుకుంటా ఉంటారా ఏమి? వాడిని పోలీసులు తీసుకుపోయిన సంధి ఇంత ముద్దు ముట్టిందిలే, కంటి మీద కునుకొచ్చిందిలే. వాడు బయటికి వచ్చేదాకా మనశ్శాంతే లే. ఏమి నేను పట్టించుకోవడం లేదా? సరిగ్గా శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిండారు. శనివారం ఆదివారం కోర్టుకు సెలవులాయాయి. ఇంకా బెయిల్ ఎట్లా వస్తాది? గుడ్ మార్నింగ్ సార్. అమ్మాజీ కొడుకును అరెస్ట్ చేసావు కదా, ఏమైంది ఆ కేసు? మన కస్టడీలోనే ఉన్నాడు సార్. శని ఆధారాలు కోర్టుకు సెలవు కదా, సోమవారం కోర్టులో ప్రవేశపెడతాం సార్. విక్టిమ్ అతన్ని ఐడెంటిఫై చేసిందా? లేదు సార్, అమ్మాజీ కొడుకుని కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాజీ కొడుకుని అరెస్ట్ చేశాను. మళ్ళీ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అవసరం లేదు సార్. అవసరం లేదంటావేంటయ్యా? పెద్దవాళ్లతో వ్యవహారం. రేపు కోర్టులో మేం పొరపాటు పడ్డాం, అల్లరి చేసింది ఇతను కాదు వేరెవరో అంటే మొత్తం అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. అస్సలు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు. వెంటనే ఆ అమ్మాయిని పిలిపించి ముద్దాయిని ఐడెంటిఫై చేయించు. ఎప్పుడు లేనిది డిఎస్పీ గారు ఒక కేసు గురించి ఇంతలా ఆరా తీస్తున్నారంటే ఖచ్చితంగా అమ్మాజీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుంది. ముద్దాయి ఐడెంటిఫై చేయటం వల్ల వీళ్లకొచ్చే ఉపయోగం ఏంటి? అక్క ఎలా ఉన్నానే? బాగున్నానా? బాగున్నానా అని మెల్లగా అడుగుతావేంటక్క? ఇప్పుడు గనక బావగారు నిన్ను చూశారో ముహూర్తం వరకు కూడా ఆగరు. ఇక్కడే 3 ముళ్ళు వేసేసి ఇట్నుంచి తీసుకెళ్లిపోతారు. సిగ్గులేదు నీకు? పోతానులేమ్మా. పోకుండా నీకు బావకు మధ్యలో అడ్డంగా ఉంటానా ఏంటి? నిన్ను హలో అమ్మా, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. సార్ మీరా? చెప్పండి సార్. ఏం లేదమ్మా, మీరు అమ్మాజీ కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, ఒకసారి స్టేషన్కి వచ్చి అతను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడా సార్? అవునమ్మా, మీరు అమ్మాజీ కొడుకు అనగానే మేము అరెస్ట్ చేశాం. ఆ అమ్మాయిని అల్లరి చేసింది, నేను అరెస్ట్ చేసింది ఒక్కడేనని కన్ఫర్మ్ కావాలి కదా, అందుకేనమ్మా ఈ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. ఇలా వచ్చి అతనో కాదో కన్ఫర్మ్ చేస్తే చాలు. ఒక్క 10 నిమిషాలమ్మా, అంతే. నా పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి సార్. ఇప్పుడు గడప దాటి బయటకు రాలేను. వాళ్ళు అల్లరి చేసిన అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంది కదా, తనని రమ్మనండి. ముందు తనకే ట్రై చేశానమ్మా, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
అంటే కంప్లైంట్లో తన అడ్రస్ ఇవ్వడానికి భయపడి నీ అడ్రస్ ఇచ్చింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఫోన్ చేస్తున్నాను. తప్పకుండా రావాల్సి ఉంటుందమ్మా. మామూలుగా అయితే నాకు రావడానికి ఇబ్బంది ఏం లేదు సార్. కానీ గంటలో గౌరీ పూజ మొదలవుతుంది. ఇంకో గంట టైం ఉంది కదమ్మా. ఈలోగా నేను ఇంట్లో క్షేమంగా దించే పూచి నాది. చూడమ్మా, ఇప్పుడు నువ్వు రాకపోతే సరైన ఆధారం లేకుండా అరెస్ట్ చేశానని తిరిగి నా మీద పరువు నష్టం దావా వేస్తారు. నా ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు. ఒక నేరస్తుడి శిక్ష పడాలని మీరు ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చినందుకు ఉపయోగం లేకుండా పోతుందమ్మా. ఒక్కసారి వచ్చి వెళ్ళు ప్లీజ్. నిజంగా రావాలనే ఉంది సార్, కానీ ఇంట్లో తెలిస్తే ఎలా అని. పోనీ నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడినా? వద్దు సార్, ఇప్పటికే ఇంట్లో అంత టెన్షన్ గా ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చింది నేనే అని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. ఎలాగో అలా నేనే వస్తాను సార్. నీకంత శ్రమ అవసరం లేదమ్మా. ఒక్క 10 నిమిషాల్లో నేనే మీ ఇంటి బయట ఉంటాను. భగవంతుడా, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏం చేయాలి? హాయ్, బావున్నావా? ఇప్పటికైనా నా వల్ల కాదు అని ఒప్పుకున్నావు అమ్మాజీ, అది చాలు. అందుకే నేను గొప్పదాన్ని, నాకు తిరుగులేదు అని విర్రవేయకూడదు. సరైన సమయంలో దెబ్బ పడితే ఎంత గొప్పవాళ్ళైనా సరే చతికిల పడాల్సిందే. దారి తప్పి వచ్చినట్లుండవు రాజమ్మ. పోయి నీ పనేదో చూసుకుంటే బాగుంటాది. ఇంతకు మించి తృప్తి కలిగించే విషయం ఇంకేముంటుంది చెప్పు? చాలా చాలా తృప్తిగా ఉంది ఇప్పుడు నాకు. పాపం, నీ వెనక నీ కొడుకున్నాడు, పెద్ద పులిలాంటోడు, ఏమైనా చేసేయొచ్చు అనుకున్నావు. కానీ ఇప్పుడా పెద్ద పులే బోన్లో పడింది. అమ్మాజీ, ఇప్పుడేం చేస్తావు? అసలు ఇలాంటి ఒక రోజు వస్తుందని కల్లో కూడా ఊహించుండవు కదా అమ్మాజీ. అదేంటో కానీ నేనూహించా. ఎప్పుడైతే గుడి దగ్గర నీ పోస్టర్ కాలిపోయిందో అప్పుడే నీ పతనం మొదలైందని నేనూహించా అమ్మాజీ. ఇది ఇంతటితో అయిపోలేదు. నీ కొడుకు అరెస్టుతో నీ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ ఎలక్షన్లో నువ్వు ఓడిపోతున్నావు, ఈ రాజమ్మ గెలవబోతుంది. జరగదు. కలలో కూడా అట్లా జరగనియ్యను. ఏం చేసైనా నా కొడుకుని ఇడిపించుకొచ్చాను. నేనే ఈ ఎలక్షన్లో గెలుచాను. ఎలా విడిపించుకొస్తావమ్మాజీ? ఈ 2 రోజులు కోర్టుకు సెలవులు కదా, బెయిల్ మీద కూడా బయటకు తీసుకురాలేవు కదా. ఈ సంగతి తెలిసి కూడా ఎందుకు లేని ప్రగల్భాలు పలుకుతావు? ఆ తర్వాత కూడా బెయిల్ వస్తుందని గ్యారంటీ లేదమ్మాజీ. ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇస్తారా, ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడు ఆ సిఐ. పాత కేసులన్నీ తోడి అసలు బెయిలే రాకుండా చేస్తాడు. ఆ సిఐ ఊరికి కొత్త కదా, అందుకని నాకు తోచిన సాయం నేను చేసి ఇంకో 4 కేసులు ఎక్కువ పెట్టేలాగా
ప్లాన్ చేస్తున్నాను. రాజమ్మ